దొంగల్లో అతను వెరైటీ దొంగ. అతని టార్గెట్ బంగారం, వెండి, డబ్బులు కావు. సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు వంటివి అసలే కాదు. పోనీ సైబర్ నేరాలు చేస్తున్నాడా అంటే అది లేదు. మిగతా దొంగలకు మనకు తేడా ఉండాలని భావించాడో ఏమో కానీ కాస్త భిన్నంగా చోర కళను ప్రదర్శించాడు. హైదరాబాద్ నడిబొడ్డున అర్ధరాత్రి హస్తలాఘవానికి పాల్పడ్డాడు. మేడ్చల్, బాలానగర్, జీడిమెట్ల, యూసుఫ్గూడ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో చోరీలు చేశాడు. చిరు వ్యాపారుల పొట్ట కొడుతూ అందినవి అందినట్లు కొబ్బరి బొండాలను ఆటోలో వేసుకొని ఉడాయిస్తున్నాడు. దొంగగారి తతంగం మొత్తం అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ చిల్లర చోరీలపై బాధితులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాయలు మొత్తం కట్టేసి వెళ్ళిపోయాను సార్. కట్టి పెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆ పొద్దున్న పట్టుకొని పోయారు సార్. కాయ కూడా 5 రూపాయలు వస్తుంది. ఒకసారి 30,000 రూపాయలు సరుకు పట్టిపోయాడు. నా లాసే కదా సార్, నష్టపోయినట్టే మొత్తం. తీసుకోవాలి సార్, చర్యలు గట్టిగా తీసుకోవాలి. మరి సార్ చర్యలు గట్టిగా తీసుకోవాలి. మళ్ళీ లేకపోతే కష్టం. మళ్ళీ ఇంకోసారి కూడా అదే చేస్తాడు ఆయన వదిలిస్తే. కష్టం సార్, రికవర్ చేయాలంటే కష్టం. ఆ డబ్బులు మళ్ళీ కష్టపడాలంటే 6 నెలలు 7 నెలలు పడుతుంది అట్లా.